శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరికీ శుభోదయం. బుజ్జి తల్లి మీ అందరికీ దర్శనం ఇవ్వడానికి అని చెప్పి చక్కగా బుట్టబొమ్మలా రెడీ అయిపోయి కూర్చుంది. చూస్తున్నారా? చూసి దండం పెట్టుకోండి, అమ్మకి నమస్కారం చేసుకోండి. చక్కగా పచ్చ కలర్ చీర మార్చుకుంది, ఈరోజు నగలు వేసుకుంది, ఎప్పుడులాగానే అలంకరించేసుకుని చక్కగా దర్శనమిస్తుంది బుజ్జి తల్లి. చూడండి ఎంత బాగుందో కదా. ఈరోజు అమ్మకి జడ కుట్టింది మా అమ్మాయి, నేను కాదులేండి, మా అమ్మాయి కుట్టింది. ఇదే మొదటిసారి జడ కుట్టడము. రోజామాల కుడతా, రోజా పువ్వులతో కుడతానమ్మా అనింది. మళ్ళీ ఇద్దరం ఉంటేనే కానీ అవ్వదో, లేట్ అయిపోతుంది, పని హడావుడిగా ఉందని చెప్పేసి సరే కనకాంబరాలు లిల్లీ పువ్వులు పెట్టేసి అలా కుట్టేసిందన్నమాట. ఈరోజు జడ కుట్టుకుంది బుజ్జి తల్లి. ఎంత బాగుందో. అవి మామూలుగా కనకాంబరాలు చేతిమాలగా కట్టేసి జడకి కట్టేసింది అన్నమాట. ఇవేమో గుచ్చేసింది, సూదుతో లిల్లీ పువ్వులు గుచ్చేసి ఆ సైడ్ ఈ సైడు గుచ్చేసింది అన్నమాట. అలా జడ తయారైపోయింది బుజ్జి తల్లి. అమ్మ కంఠం దగ్గర హారం కూడా మార్చేసుకుంది, బ్లూ కలర్ హారం వేసుకుంది అన్నమాట. నాకు ఈ రోజుదు సంతోషి మాత వ్రతం 5వ వారం అన్నమాట. చక్కగా లలితాదేవి నవరాత్రుల్లో 5వ వారానికి వచ్చాను. సంతోషి మాత వ్రతం ఎంత చక్కగా చూస్తుందో చూడండి. సంతోషి మాత, ఆమె చూపు ఎంత కరుణతో ఉంటుందో. ఆ ఫోటోని చూస్తూ ఉంటే చూస్తూ ఉండాలనిపిస్తుంది అన్నమాట. ఈ అమ్మకు కూడా గోరింటాకు పువ్వు పెట్టేసి చక్కగా పువ్వులతో అర్చన చేసుకుని షోడశోపచారాలతో అమ్మ పూజ అయితే జరిపించేసుకున్నాను. ఇక ఈ బుజ్జి తల్లికి కూడా డార్క్ పింక్ కలర్ డ్రెస్ కుట్టాను బుజ్జి తల్లికి. నిన్న కుట్టాను అమ్మకి. జడ కూడా నేనే కుట్టేసుకున్నాను తల్లికి. అలా లిల్లీ పువ్వులు పెట్టి కనకాంబరాలు పెట్టేసి జడ పెట్టానన్నమాట. చక్కగా సిగ్గొచ్చేసింది బుజ్జి తల్లికి. కొత్త డ్రెస్ వేసేసుకుని జడ పెట్టుకునేటప్పటికి పువ్వులో నుంచి చూస్తుంది బుజ్జి తల్లి. చక్కగా ఎంత బాగుందో చూడండి. మీరు అసలు నా బుజ్జి తల్లిని చూస్తున్నారా లేదా? ఎలా ఉందో నాకు చెప్పండి. పువ్వులు అటు సైడ్ ఇటు సైడ్ పడిపోతున్నాయని చెప్పేసి కొంచెం అలా పక్కకు పెడుతుంటే భయం వేస్తుంది, మొత్తం అన్నీ ఎక్కడ పడిపోతాయని చెప్పి అలా కొంచెం కొంచెం జాగ్రత్తగా పెట్టానన్నమాట. అమ్మాయి ఎలా ఉందో నాకు చెప్పండి. అలంకరణ ఎలా ఉంది, అమ్మకి గౌన్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది అని చెప్పండి. ఇక ఈ బుజ్జి తల్లికి అలంకరణ ఎలాగుందో చెప్పండి. మీరు పూజ చేసుకుంటున్నారా లేదా? అసలు నాకు ఏం చెప్పటం లేదు, నేనే చెప్పుకుంటూ కూర్చున్నాను అంతే. ఎంత బాగుందో నా బుజ్జి తల్లి. పచ్చ కలర్ చీర కట్టుకుంది ఈరోజు. మా పక్కన పువ్వులు పూసినాయి, చాలా పువ్వులు ఎప్పుడు డైలీ పూస్తూనే ఉంటాయిలే. నాకు బద్ధకం వెళ్ళి కోసుకుని రావాలంటే వెళ్ళలేదు. ఇక మా అమ్మాయి లేదమ్మా, ఒకరోజు వెళ్ళి పువ్వులు కోసుకుని వద్దాము, అందంగా పెడదాము, ఈరోజు శుక్రవారం కదా అంది. నిన్న వెళ్ళి కోసుకుని వచ్చి ఇలా తనమే అలా అందంగా డెకరేషన్ చేసుకునేసింది అన్నమాట. ఆ పువ్వులు నేను అసలు పెద్దగా అసలు దేవుడి దగ్గరకు వాడను, నేను డెకరేషన్కే కదమ్మా పెట్టుకోవచ్చు అని చెప్పి మా అమ్మాయి పెడదామని చెప్పింది. అందుకని కోసుకుని వచ్చేసామన్నమాట. నాకు ఎంతసేపు ఏదో మన చెట్లో పూసే పువ్వులు అమ్మకి పెట్టేసుకుని సంతోషం మాతకి వాళ్ళకి వీళ్ళకి అలా పెట్టేసుకోవడమే. కానీ ఎక్కువగా నేను మందారాలే ఇష్టపడతానన్నమాట. అమ్మకి మందారాలు పెట్టడమే నాకు చాలా ఇష్టము. ఆ తర్వాత చామంతి పువ్వులు అలా అలా పెట్టేస్తూ ఉంటానన్నమాట. ఇంకేం చెప్పాలి మీకు? అమ్మ గురించి అన్నీ చెప్పేశాను, అమ్మ అలంకరణ చూపించేశాను. మరి మీరందరూ అమ్మ దర్శనం చేసుకున్నారు కదా, అందరూ సంతోషం కదా అమ్మని చూసి. ఇంకొకసారి జడ దగ్గరగా చూపించేశాను. ఇదిగో ఇంకొకసారి కూడా అమ్మని దర్శనం చేసేసుకోండి. అమ్మని ఎంత చూపించినా తక్కువే, అమ్మ అందాన్ని ఎంత పొగిడినా తక్కువే. అమ్మ వర్ణరూపిణి ఎంత చెప్పినా తక్కువగానే నాకైతే అనిపిస్తుంది అన్నమాట. ఇంకా అమ్మని ఇలా చూస్తూ కూర్చుంటే ఇంకా చాలా పనులు ఉంది కదా, ఇక పనులు చేసుకోవాలన్నమాట. ఇక నుంచి నా పని నేను చూసుకుంటూ ఉంటాను. అమ్మకి చెప్పేసి, అమ్మ కూర్చో, నేను మళ్ళీ మధ్యాహ్నానికి నైవేద్యం తయారు చేసేస్తాను తల్లి అని చెప్పేసి నేను వెళ్ళి నా పని నేను చూసుకుంటానన్నమాట. ఇక మీరు చెప్పవలసిందే ఉంది. అమ్మ ఎలా ఉంది, అమ్మ అలంకరణ ఎలా ఉంది, మీరు పూజ ఎలా జరిపించుకున్నారు, ఇక మీరు చెప్పడమే తరువాయి. మీకు వీలు కుదిరినంత వరకు అమ్మకి పువ్వులతో కానీ కుంకుమతో కానీ లలిత అష్టోత్తరం వింటూనో చదువుతూనో అర్చన చేసుకోండి. మరి ఇదిగో మళ్ళీ అమ్మని దర్శించుకోండి. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది నాకైతే. అందుకే ఎప్పుడూ నేను అమ్మకి ఒకటే మాట చెప్తూ ఉంటాను అమ్మతో. అమ్మ గొప్పతనాన్ని చెప్పడానికి ఏ భాషల్లోనూ పదాలు సరిపోవు. అమ్మ సేవకి నా జన్మధన్యం, అమ్మ పాదాలకు సర్వం అంకితం. ఉంటానండి మరి. శ్రీమాత్రే నమః.